ఈ రోజు 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి' అనే మూవీ చూడడం జరిగింది. విచ్ ఈస్ డైరెక్టెడ్ బై నితిన్ భరత్ అన్నమాట. మూవీ ఎలా ఉందని నాకైతే యావరేజ్‌గా అనిపించింది. నాకెందుకు యావరేజ్‌గా అనిపించిందంటే ప్లాట్ ఏదైతే ఉందో అది డిఫరెంట్‌గా ఉన్నా దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా నార్మల్‌గా అనిపించింది. అండ్ ప్లాట్ విషయానికి వచ్చేసరికి హీరో ఒక సివిల్ ఇంజినీర్ అన్నమాట. సివిల్ ఇంజినీర్ అయితే తనకు ఒక ప్రాజెక్ట్ వస్తుంది ఒక విలేజ్‌లో. సో ఆ విలేజ్‌లో ప్రాజెక్ట్ చేయడానికి హీరోయిన్ సత్య బయలుదేరుతారు. ఆ ఊరు వెళ్ళాక అక్కడ తను ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడో, అక్కడ ఉన్న ఆచారాలేంటి, అందులో నుంచి హీరోయిన్ ఎలా కలిసాడు, చివరికి హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడా లేదా, అక్కడ నుంచి బయటపడ్డా లేదా ఆ ఊరు నుంచి అనేది ప్లాట్ అన్నమాట. ఇంక ఈ ప్లాట్ విషయానికి వచ్చేస్తే నాకు ప్లాట్ అయితే నచ్చింది. కానీ ఇందులో ఎగ్జిక్యూషన్ ఏదైతే ఉందో అది చూపించే విధానం విజువల్స్ గానీ కొంచెం నాకు ఒక్కొక్క దగ్గర డల్ గా అనిపించింది. అండ్ క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అక్కడ దాకా అదైతే స్లో నరేషన్ జరుగుతూ ఉంటుందో ఎండింగ్ వచ్చేసరికి ఏదో ముగించాలి కదా అని ఆ రిజల్యూషన్ అనేది కరెక్ట్ గా ఇవ్వకుండా టక్కుమని ఎండ్ చేస్తారనమాట. సో అది కొంచెం నేను డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యాను. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఫస్ట్ మనం ప్రదీప్ ని చూసుకుంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది చాలా డల్ గా ఉన్నది. తన యాక్టింగ్ గానీ ఆ యొక్క పర్ఫార్మెన్స్ గానీ కొంచెం డల్ గా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి కొంచెం రైజ్ వచ్చింది అనమాట. సో ఇంకా హీరోకి హీరోయిన్ కి మధ్యన కెమిస్ట్రీ కూడా అంతగా చూపించలేదు. ఏదో కొంచెం లైట్ గా చూపించారు అంతే. బట్ ఆ యొక్క కెమిస్ట్రీ కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. అండ్ దీప్ కపిల్ యాక్టింగ్ కూడా ఓకే, పర్ఫార్మెన్స్ పరంగా బాగానే యాక్ట్ చేశారు. గెటప్ శ్రీను ఎవరైతే ఉన్నారో తన యాక్టింగ్ గానీ ఆ పర్ఫార్మెన్స్ గానీ తను జనరేట్ చేసిన ఫన్ గానీ అండ్ సత్యతో కూడుకున్న ఫన్ గానీ ఈ 2 ఎలిమెంట్సే మూవీని కొంచెం పైకి లేపాయనే చెప్పాలి. ఏదైతే గెటప్ సీన్ వచ్చిన దగ్గర నుంచి చాలా ఫన్‌గా అనిపించింది. హిలేరియస్‌గా అనిపించింది. కొంచెం ఎంటర్‌టైన్ అయ్యాను. బట్ అలా మూవీని ఎంగేజింగ్‌గా తీసుకెళ్లారంటే నాకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం డల్‌గా అనిపించింది. ఎక్కడైతే గెటప్ సీను ఇంట్రో నుంచి కొంచెం ముందుకు వెళ్ళిందో అక్కడ దాకా కొంచెం ఎంగేజింగ్‌గానే వెళ్ళింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ కొంచెం డల్ అయినట్టు అనిపించింది క్లైమాక్స్ అదినా. సో మీరు మూవీ ఎవరైనా థియేటర్‌లో చూద్దాం అనుకుంటే నేనైతే వద్దనే చెప్తాను. ఓటీటీ వచ్చేంత వరకు ఆగండి. దీని రన్ టైమ్ వచ్చేసి 2 hours 27 minutes. ఇలాంటి మూవీ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.